హే హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రియా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఈరోజు మన వ్లాగ్ ఏంటి, ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? మనం నిన్న తీసుకొచ్చుకున్నాంగా. నీదే ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకోవాలి. రౌడీ రౌడీ షర్ట్ ఇయ్యవు, వీడియో తీద్దాం, వ్లాగ్ తీద్దాం. ఇచ్చేయక పెట్టినాక వేసుకునేవు. ఈ సీన్స్ అని చూస్తుంటే మీకు సీన్ అర్థమైపోయింది కదా. ఎస్, పాప స్కూల్కి వెళ్ళబోతుంది కదా, సో తనకి సంబంధించినవన్నీ షాపింగ్ చేసాము. యూనిఫామ్స్, బుక్స్, లంచ్ బాక్స్, ఇవన్నీ షాపింగ్ చేసాము. సో అవన్నీ ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ అయితే ఇది స్పోర్ట్స్ డ్రెస్ అండి. వాళ్ళకి ఎవ్రీ వెనస్డే అండ్ ఫ్రైడే ఉంటుంది. ఒక టీ షర్ట్ అండ్ స్కర్ట్ మోడల్ వచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చేసి మిగిలిన డేస్కి యూనిఫామ్ అనమాట. ఇదేమో షర్ట్ మోడల్ వచ్చేసి పైన స్కర్ట్ వచ్చింది, లోపల నుంచి షర్ట్ వస్తుంది. సో ఇవి 2 సెట్స్ తీసుకున్నాము, ఎందుకంటే ఎవ్రీడే ఉంటాయి కాబట్టి. సో వాషింగ్కి పర్పస్ యూజ్ ఉంటుందని చెప్పేసి ఇవి 2 సెట్స్ తీసుకున్నాము. ఇది ఫస్ట్, ఇది సెకండ్ సెట్. అండ్ స్పోర్ట్స్ వచ్చేసి ఓన్లీ 1 సెట్ తీసుకున్నాము. అది ఓన్లీ వెనస్డే ఫ్రైడేనే కాబట్టి 1 సరిపోతుందని చెప్పేసి ఓన్లీ 1 సెట్ తీసుకున్నాము. ఇవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి, ఇంకా తీసుకొచ్చేసుకున్నాము. అండ్ ఈ బ్యాగ్ కూడా తన సెలెక్షన్. ఆ డోరా బుజ్జి చూసేసి ఇంకా అదే కావాలని చెప్పేసి పట్టుబట్టి మరి తీసుకుంది. ఓన్లీ ఆ పిక్చరైజేషన్ కోసమే తన బ్యాగ్ పిక్ చేసుకుంది అనమాట. అండ్ చూడ్డానికి బాగుంది. దానికి ఓన్లీ 2 జిప్స్ వచ్చాయన్నమాట. అండ్ బుక్స్ కూడా తీసుకున్నాము. వీళ్ళకి ఒక 5 బుక్స్ ఉన్నాయి. దాంతోపాటు వాళ్ళు డైలీ క్లాస్ వర్క్, హోంవర్క్ రాసుకోవడానికి ఇంకొక 2 బుక్స్ సపరేట్గా తీసుకున్నాము. వీళ్ళకి ఇక్కడ క్రయాన్స్, ప్లే విత్ క్రయాన్స్ అని ఉంది. ఇదైతే చాలా ఫన్నీగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నర్సరీ కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఆడుతూ పాడుతూ మంచిగా నేర్చుకోగలుగుతారు. అండ్ చాలా స్టోరీస్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ స్టోరీస్ ఒకటే నాకు అర్థం కాలేదు. ఇంత చిన్నపిల్లలకి లెటర్స్, వర్డ్స్ నేర్చుకునే టైంలో స్టోరీస్ ఎలా వస్తాయో నాకు తెలియదు, చూద్దాం. అండ్ ఇవి స్ట్రోక్స్ అనమాట. వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇదైతే చాలా బాగుంది. మనం అప్పుడైతే స్లేట్ పెట్టేసి వాళ్ళు ఏం రాస్తామని దానిపైన 100 సార్లు రాయడం ఇలా ఉండేది. బట్ ఇప్పుడు వాళ్ళకి ఏం లేవు, ఇవన్నీ వచ్చేసాయి. దే ఆర్ లక్కీ కిడ్స్ అని చెప్తాను నేనైతే, ఎందుకంటే మన అప్పుడు ఇట్లాంటివి ఏం లేవు, ఇప్పుడు వాళ్ళకి చాలా ఉన్నాయి. అండ్ టై, బెల్ట్, నాప్కిన్ అండ్ యూనిఫామ్స్ పైనకి సాక్సెస్ తీసుకున్నాము. 2 సెట్స్ అనమాట. అండ్ హ్యాండ్ కీస్ తీసుకున్నాము. అలాగే ఇవి క్రయాన్స్ అనమాట, వాళ్ళకి డ్రాయింగ్ పర్పస్ బాగా యూస్ అవుతాయి. అండ్ ఇంకొక 2 బుక్స్ ఎక్స్ట్రా తీసుకున్నామని చెప్పాను కదా, అవి ఇవే క్లాస్ వర్క్, హోంవర్క్ పర్పస్ బాగా యూజ్ అవుతాయి. అండ్ ఈ బుక్స్ అన్నింటికి వేయడానికి కవర్ తీసుకున్నాము. అలాగే లంచ్ బాక్స్ కూడా. హాట్ బాక్సెస్ చాలా ఉన్నాయి, బట్ నాకు ఎందుకో స్టీల్ ప్రిఫర్ చేద్దాం అనిపించింది. హెల్త్ పరంగా బాగుంటుంది కదా, సో హాట్ బాక్స్ కన్నా ఇదే బెస్ట్ అనిపించింది. కొంచెం ఫుడ్ చల్లగా కూడా హెల్దీ అని చెప్పి ఇంకా నేనైతే ఇదే చూస్ చేసుకున్నాను. ఇంకా షూస్ కూడా తీసేసుకున్నాము. సో ఓవరాల్గా చార్వి స్కూల్ షాపింగ్ అన్నమాట ఇది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.